హాయ్ గాయ్స్. ఈరోజు మా బాబు ఫస్ట్ భోగిపళ్ళు ఫంక్షన్ అనమాట. ఫస్ట్ ఎవర్ ఫంక్షన్. ఇలాంటి భోగిపళ్ళ ఫంక్షన్ మేము ఎప్పుడు చేయలేదు. సో ఈ బ్యాక్ డ్రాప్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. అండ్ ఇక్కడ ఒక చిన్ని కృష్ణయ్య ఒక సెటప్ అరేంజ్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు పోయాలి, తర్వాత నా చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు పోయాలి. ఏ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఈ బ్యాక్ డ్రాప్ అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నా అని చెప్పా కదా. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇక్కడ నేను చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు పోయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఇటు 3 times, లెఫ్ట్కి 3 times, రైట్కి 3 times తిప్పిపోయాలి అంట. సో మనకు తెలియదు కదా. ఫస్ట్ టైం అలా డౌట్ఫుల్తో పోసాను. నెక్స్ట్ నా కృష్ణుడికి పోస్తున్నాను. వాడైతే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ, ఏం చూస్తున్నారు, ఏం ఫోటోలు తీస్తున్నారు నన్ను. దాని తర్వాత కొంచెం అందరు ఇట్లా పోస్తుంటే కొంచెం భయపడ్డాడు అనమాట, పైనుంచి తీసి పోస్తుంటే. దీని తర్వాత నా క్యూట్ లిటిల్ గుండుకి బ్లెస్సింగ్స్ ఒక క్యూట్ ముద్దుతో. వాడికి ఇంకా ఏం అర్థం అవ్వట్లే ఏం జరుగుతుంది అని దాంట్లోనే ఉన్నాడు. నెక్స్ట్ వాళ్ళ డాడా పోస్తాడు. వాళ్ళ డాడా పోస్తుంటే కూడా అటు ఇటు చూస్తున్నాడు అందరిని, ఏం జరుగుతుంది ఇక్కడ అని. నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేస్తాడు మెల్లిమెల్లిగా ఏడవడం. యాక్చువల్గా మా వాడి స్లీపింగ్ టైం ఇది. వాడికి నిద్ర వచ్చిన, ఆకలి వేసిన ఆ టైంలో జరిగిపోవాల్సిందే. సో అది ఈ భోగిపళ్ళు పోయడం ఇవన్నీ వాడికి చాలా కొత్తగా ఉండే. ఇంకా ఏడుస్తాడు బాగా. నెక్స్ట్ వాళ్ళ నాని వాళ్ళ తాత పోస్తారు. ఆ టైంలో ఇంకా స్టార్ట్ చేస్తాడు ఏడవడం. ఇంకేం చేస్తాం, చిన్నోడు కదా, తప్పదు. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగిందనమాట. మా వాడికి బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత నాకు కూడా ఇస్తారనమాట. సో ఇక్కడ చూడండి, మా అత్తయ్య ఫోటోకే పోజ్ ఇస్తుంది, ఎక్కడ అక్షింతలు వేస్తుందో కూడా తెలియదు. అది క్యూటెస్ట్ మూమెంట్ అనమాట. మా మామయ్య ఇట్లా చేపట్టుకొని ఇక్కడ వెయ్యి అని పెడుతూ ఉంటాడు. క్యూట్. ఇంకా వాళ్ళ మామలు, వాళ్ళ అమ్మమ్మ ఎవరు పోసినా ఆగట్లేడు. ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. త్వరగా కంప్లీట్ చేసేసుకున్నాం ఈవెంట్ని. ఎందుకంటే వాడు ఏడిస్తే ఆపడు. మా భోగిపళ్ళ ఫంక్షన్ ఇలా జరిగిందనమాట. మా వాడు ఏడుస్తూ కొంచెం క్రాంకీ చేశాడు. బట్ ఇట్స్ ఓకే, పిల్లలు కదా. నెక్స్ట్ ఇయర్ మా వాడు ఎలా చేస్తాడో చూడాలి. సో ఫంక్షన్ మా ఇంట్లో జరిగింది కాబట్టి, మా ఇంట్లో అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో జరిగింది. మా ఇల్లు నుంచి మా మమ్మీ వాళ్ళ ఇల్లు అయిపోయింది. ఇట్స్ ఓకే. మా మమ్మీ అందరికీ వాయనం ఇచ్చిందనమాట. నాకు, మా అత్తయ్యకి, మా ఆంటీ వాళ్ళకి అందరికీ వాయనం ఇచ్చి బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఓకే బాయ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇది మా భోగిపళ్ళ ఫంక్షన్ ఇలా జరిగిందనమాట. టాటా.